ఇన్వెస్ట్ తెలంగాణ పెట్టుబడులకు ఉన్న అవకాశాలను అన్నిటినీ ప్రపంచానికి చాటి చెబుతాం. నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026తో తెలంగాణ ప్రపంచంలోని అగ్రశ్రేణి లైఫ్ సైన్సెస్ క్లస్టర్లో నిలబెట్టేలా దిశానిర్దేశం చేసుకున్నాం. ఎంఎస్ఎంఈలకు కొత్త పాలసీ తీసుకొచ్చాం. సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలలో తెలంగాణకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, ప్రపంచంలో ఉండే ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఈనాడు హైదరాబాద్ నగరంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ను ప్రారంభిస్తున్నాయి. అందులో భాగంగానే ఐటీ రంగంలో తెలంగాణ దూసుకెళ్తుంది. 2025-26 తెలంగాణ ఐటీ ఎగుమతులు 3,97,000 కోట్ల రూపాయలకు చేరాయి. ప్రత్యక్ష ఐటీ ఉద్యోగాలు 12,14,000కు పెరిగాయని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. హైదరాబాదులో ఇప్పుడు 355కు పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు పనిచేస్తున్నాయి. 2026లో ఈ 6 నెలల్లోనే కొత్తగా 40 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు హైదరాబాద్కు వచ్చాయి. డేటా సెంటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలలో తెలంగాణ దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న గమ్యస్థానాల్లో ఒకటిగా మారింది. అమెజాన్ కంపెనీ తెలంగాణలో అదనంగా $7 బిలియన్ పెట్టుబడి పెట్టడాన్ని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా భారత్ ఫ్యూచర్ సిటీ చందన్వెల్లి ప్రాంతాలలో దేశంలోని అతిపెద్ద హైపర్ స్కేల్ ఏఐ రెడీ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్లలో ఒకటి రూపుదిద్దుకుంటుంది. అదేవిధంగా మిత్రులారా, పర్యాటకం ఏ దేశానికైనా ఆదాయం, సంస్కృతి, పర్యాటకం. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పడానికి పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగానే తెలంగాణ పర్యాటక రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభించాం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి సమగ్ర టూరిజం పాలసీ 2025ను తీసుకొచ్చాం. వేలాది ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలకు బాటలు వేశాం. యువ టూరిజం క్లబ్ల ఏర్పాటులో తెలంగాణ దేశంలో నెంబర్ 1గా నిలిచింది. తెలంగాణ పర్యాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వారసత్వ, ఆధ్యాత్మిక, పర్యావరణ, జల పర్యాటక రంగాల్లో కొత్త ప్రాజెక్టులను విస్తరిస్తున్నాం. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు 1000 కోట్ల నిధులు కేటాయించి గొప్పగా కుంభమేళ తరహాలో వచ్చే సంవత్సరం వస్తున్న గోదావరి పుష్కరాలను నిర్వహిస్తామని మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. మిత్రులారా, అదేవిధంగా తెలంగాణ రైజింగ్ 2047 గడిచిన 32 నెలల్లో ప్రజాప్రభుత్వం సంక్షేమంతో పాటు 4 కోట్ల ప్రజలకు భరోసా ఇచ్చింది. అన్ని రంగాల్లో అభివృద్ధిని వేగం చేసింది. సామాజిక న్యాయంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించింది. భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సాంకేతిక నైపుణ్యాలతో బలమైన పునాదులు వేసింది. ఈ విజయాల పునాదిపై తెలంగాణను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే బృహత్తర సంకల్పమే తెలంగాణ రైజింగ్ 2047. అందులో భాగంగానే 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. దేశ జీడిపిలో రాష్ట్ర వాటాను 10% పెంచాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఈరోజు దేశ జనాభాలో మనం 2.5% ఉన్నాం. కానీ దేశ జీడిపిలో 5% ఈరోజు మనం కంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఈ 5%ని 10%కి పెంచడం ద్వారా ఒక బలమైన ఆర్థిక వ్యవస్థతో కూడుకున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి అని ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. ఇందులో మీ అందరి సహకారం, సూచనలు కావాలి అని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ప్యూర్ పెరి అర్బన్ రీజన్ ఎకానమీ, అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ రేర్
రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీని ఒక కాంప్రహెన్సివ్ మాస్టర్ ప్లాన్ ద్వారా ఈరోజు ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్తున్నాం. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి ఈ పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. భారత్ ఫ్యూచర్ సిటీని దేశంలో తొలి నెట్ జీరో స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతున్నాం. ఏఐ సిటీ, డేటా సెంటర్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, రీసెర్చ్, ఇన్నోవేషన్, ఫ్యూచర్ టెక్నాలజీస్ ప్రపంచ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నాం. ఇవన్నీ భవిష్యత్ తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయి. ఇప్పటి వరకు మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నాలెడ్జ్ పార్క్ ఇట్లాంటి కొన్ని ప్రాంతాలలో 500-1000 ఎకరాల లోపు అభివృద్ధి చేస్తేనే ఈనాడు 60% తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ ఈ ప్రాంతం నుంచి వస్తుంది. కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ శంషాబాద్ పక్కనే మహేశ్వరం దగ్గర 30,000 ఎకరాలతో ఒక ప్రపంచ స్థాయి గొప్ప నగరాన్ని, భారత్ ఫ్యూచర్ సిటీని, భారతదేశంలో ఎవరు పెట్టుబడులు పెట్టాలన్నా వాళ్ళ గమ్యస్థానం భారత్ ఫ్యూచర్ సిటీ కావాలని ఒక గొప్ప నగరాన్ని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తున్నాం. ఆ దిశగా వేగంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఆ ప్రాంతంలో భూములిచ్చి సహకరించిన ఇబ్రహీంపట్నం, మహేశ్వరం శాసనసభ నియోజకవర్గాల రైతులను ఈ వేదిక మీద నుంచి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వాళ్ళకు అవసరమైన నష్టపరిహారాన్ని అందించి వాళ్ళని ఆదుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, 2.5 ఏళ్ల ప్రజాపాలనలో తెలంగాణ పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేశాం. భవిష్యత్ తెలంగాణ నిర్మాణాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్తాం. ఈ 2.5 ఏళ్లలో ప్రజాప్రభుత్వం సాధించిన ప్రతి విజయంలో ప్రజల భాగస్వామ్యం ఉంది. ఇక ముందు కూడా మీ అందరి సహకారంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదం వైపు తీసుకువెళుదాం. తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగస్వాములుగా చేద్దాం. ఈనాడు తెలంగాణ 4 కోట్ల ప్రజలతో పాటు ప్రభుత్వ వివిధ శాఖల్లో పనిచేస్తున్న మా ఉద్యోగ మిత్రులు సంపూర్ణమైన సహకారాన్ని అందించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయాన్ని పెంచడం, పేదలకు పంచడం, సంక్షేమంతో పాటు అభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్ళాలని, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రపంచమంతా చైనా +1 దేశాన్ని కోసం ఎత్తుకుతున్నది. చైనా +1కి సమాధానమే తెలంగాణ రాష్ట్రం యొక్క పరిశ్రమల ప్రణాళిక. ఈ ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ప్రజలతో పాటు ప్రభుత్వ అధికారులతో పాటు ప్రకృతి దేవుడి ఆశీర్వాదం కూడా ఉండాలి. మీ అందరి సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ముందుకు నడిపించే సంకల్పం, మానవ ప్రయత్నానికి దైవ సంకల్పం కూడా తోడైతే తప్పకుండా విజయం సాధిస్తామని భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం, వైభవం కోసం మనల్ని మనం పునరంకితం చేసుకొని సాగుదామంటూ స్ఫూర్తిదాయక సందేశాన్ని అందించిన ఆనరబుల్ సీఎం గారికి ధన్యవాదాలు. Thank you, Honorable Chief Minister, sir. Now, Honorable Chief Minister, sir, and we